తమని డీఎస్పీ అరవింద్ హెచ్చరించారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని 51 మందిని గంజాయి కేసులో కౌన్సిలింగ్ కి పిలవడం జరిగిందని చెప్పారు. స్కూల్లో, కాలేజీల్లో గంజాయి మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత గంజాయి జోలికి వెళ్లి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని అరండల్పేట, పట్టాభిపురం, నగరపాలెం 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో టోటల్ 51 మంది పాత గాంజా కేసులో ఉన్న అఫెండర్ని స్టేషన్లో కౌన్సిలింగ్ పిలవడం జరిగింది. మా గౌరవనీయులైన డీజీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఐజీ గారు, అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు గాంజా మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి అడుగుగా ఈరోజు వాళ్ళని వీక్లీ కౌన్సిలింగ్ సెషన్కి పిలవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గాంజా కన్సంప్షన్ కానీ లేదంటే గాంజా సప్లై, పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ప్రాపర్ కేసెస్ కింద వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు ఎన్డీపీఎస్ చట్టాల కింద పరిధిలో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఎవ్వరూ గాంజా జోలికి పోవద్దు. గాంజాగే కాకుండా ఎటువంటి డ్రగ్స్ జోలికి వెళ్ళి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది.